డబ్బున్నవాడి అహంకారం, అది లేనివాడి అహంకారం రెండు కలిస్తే ఇండియా. ఈ ఆలోచన చాలా తప్పు నాన్న. ఇండియా అంటే పవిత్రమైన ఓంకారం, సాటి మనిషిపై చూపే మమకారం. అది నన్ను విసిగించేది చాలదా అండి? వాడి పొర్రెంతుకు తింటారండి. బాబు అవన్నీ మర్చిపో. నువ్వునా నువ్వు ఇండియా రావటం, పాలిటిక్స్లో జాయిన్ కావటం, అసలు నీ పొలిటికల్ భవిష్యత్తుకి బ్రహ్మాండం అంటే ఏర్పాటు చేస్తున్నాను నాన్న. బెస్ట్ ఆఫ్ లక్. చూడండి, నా మాట అంటే మీకు ఎటూ లెక్కలేదు. వాడిని కూడా ఈ కుళ్ళు రాజకీయాల్లోకి లాగి నా నుండి దూరం చేయాలని చూడకండి. ప్రత్యేకంగా నేను దూరం చేసేది ఏంటండి? మీ శ్లోకాలు వింటే వాడే నాకు దగ్గర. ఇంతకు ఏం ఆలోచించారు? ఏ విషయం? ఆ భూముల విషయం. ప్రత్యేకంగా ఆలోచించేది ఏంటంటే 6 నెలలు అవన్నీ నా సొంతం అయిపోతున్నాయి కదా.